ఈ బైబిల్ అంతట్లో నీకు కావలసినవన్నీ ఆయన ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ఓపెన్ చేయాలంతే. నీ పని ఏంటి? ఓపెన్ చేయాలి. అన్నీ ఇచ్చాడు. నీకేది కావాలో అది ఇచ్చాడు ఆయన. నువ్వు చేయాల్సిన ఒకే ఒకటి, కీతో ఓపెన్ చేసి తీసుకోవడమే. యేసు ప్రభు ఈ భూమి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏది తన వెంట తీసుకొని వెళ్ళలేదు. అన్నీ ఆయన నీకు ఇచ్చే వెళ్ళాడు. అర్థమవుతుందా? మా నాన్నగారికి పొలం ఉంది. మా నాన్నగారివి డబ్బులు ఉన్నాయి. ఆయన మొన్న డిసెంబర్లో చనిపోయాడు. ఏదైనా తీసుకుని వెళ్ళాడా? తప్పండి. మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. నాన్న కొంచెం బట్టలకి డబ్బులు ఇవ్వంటే 25,000 ఇచ్చాడు ఆయన. ఓన్లీ బట్టలకు. ఒక్క జత బట్టలు అడిగితే. ఆ కుటుంబంలో నన్ను ఒక్కనైనా ప్రేమ చూస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇష్టంగా నేను ఉంటాను కాబట్టి. అందరి ముందే చెప్పేవాడు, నీకు ఏది కావాలో చెప్పు, అది ఇస్తాను. తెలుసా? అని చనిపోయాడు. ఏదైనా తీసుకుని వెళ్ళాడా? అన్నీ భూమి మీద ఉంచేసి వెళ్ళిపోయాడు. సేమ్ నువ్వు నమ్మిన క్రీస్తు కూడా ఏదైనా తీసుకుని వెళ్ళలేదు. సమస్తం నీకు ప్రతి విషయంలో ఏమి కావాలో, నీకు పొలం విషయంలో కావాలన్నా, లేక గర్భ విషయంలో కావాలన్నా, లేక నీకు ఆత్మీయంగా కావాలన్నా, ఆత్మ వరాలు కానీ ఫలాలు కానీ నువ్వు ఆత్మీయంగా రేపబడుటకు, నువ్వు ఇహపరంగా ఆశీర్వదించబడుటకు, నువ్వు విస్తరించుటకు అన్ని విధాలుగా నీకు ఆయన ఇచ్చి వెళ్ళాడు. నేను ఒక తాళం గురించి చెప్తాను. ఒక కీ ఇస్తాను మీకు. మా ఇంటి తాళం ఇవ్వను. అర్థమవుతుందా? నేను ఒక కీ ఇస్తాను మీకు. ఏంటంటే మీకు ఎంతమందికి అనారోగ్య పరిస్థితి? ఇక్కడ ఏదో ఒక రోగం ఉందా? ఏదో ఒక రోగం ఉందా మీకు? రోగం లేని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏం లేదా? ఏదో ఒక పరిస్థితి ఉందా? చెప్పండి, చేతులెత్తండి. బాబ్రే, త్వరగా చేతులెత్తండి. మీకు అందరికి రోగాలు ఉన్నాయా? అందరికి ఉన్నాయా? మరి చేతులెత్తొచ్చు కదా. మీ చేతులను దేవుడు చూచును గాక. ఆమేన్. ఎందుకంటున్నానంటే, సరే, ఈ రోగం నుంచి మనం బయటికి రావాలంటే ఎలా రావాలి? చెప్పండి, ఎలా రావాలి? ఎన్నారప్పా బోల్రే. హల్లెలూయా. ఎలా రావాలి బయటికి? ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ రావటానికి ఏదైనా చెప్పాడేనా? మన తండ్రి గారు చెప్పారా? ఏం చెప్పాడు? చెప్పండి. యేసు పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. జప్పట్టు కొట్టండి భాయ్. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఎలా? యేసు పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. మరి నువ్వు అలాంటి రోగాలు నువ్వెందుకున్నావు? నీకు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం మీకు వచ్చినప్పుడే టాబ్లెట్ తయారైందా? జ్వరం రాకముందే టాబ్లెట్ తయారైందా? ఒక మాట చెప్పండి, మీరు పుట్టక మునుపే టాబ్లెట్ రెడీ అయింది మీకు సంబంధించిన టాబ్లెట్. అవునా? చెప్పండి త్వరగా. అవును కదా?
మీరు కాళ్ళు నొప్పి ఇస్తే కొంచెం ఫ్రీ కూర్చోండి. బాధపడుతున్నాను, తిట్టుకోవద్దండి ప్లీజ్. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. 2 గంటలు జర్నీ చేసి వచ్చాం ఆ స్కూటీ పైన. నడుం పట్టేసింది. మాకంటే మీరు ఏమైనా ప్రయాసపడుతున్నారా చెప్పండి? మనం కొంచెం ఓపిక చేసుకొని కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించినాడు ఆల్రెడీ. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మౌతేనా? ఇంకో మౌత్ ఎక్కడ ఉంది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం మీరు ఓపిక చేసుకుని కూర్చుంటే రాజ్యం కట్టేసి మీ దగ్గర ఉన్న సాతానుని తరమేద్దాం. తరమేద్దామా? పిచ్చోని ఎన్ని రోజులు మీ ఇంట్లో పెట్టుకుంటారా బాబు? ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీ ఇంట్లో? పిచ్చోని ఎవడైనా పెట్టుకుంటారా ఇంట్లో? అరే మీరు పెట్టుకొని ఉన్నారు. మీకు అర్థమవుతుందా? పిచ్చోడున్న చోట కంపు ఉంటుంది. పిచ్చోడున్న దగ్గర రోగం ఉంటుంది. పిచ్చోడున్న దగ్గర సమస్యలు, గొడవలు, పంచాయతీలు, ఇవన్నీ ఎవడున్నాడు తెలుసా?